ఎవరి దైవాన్ని వాళ్ళు మనసా శుద్ధిస స్మరించుకుంటే మంచిది. ఇతర దైవాన్ని ఆ దైవము కాదు అని ఎవ్వరన్నా అది మంచి పద్ధతి కాదు. కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి దైవాన్ని వాళ్ళ యొక్క దైవ చింతనతో పూజించి పరిపరి విధాలుగా తెలుసుకొని వాళ్ళ దైవాన్ని చేరుకోవాలి. వాళ్ళ దైవంతో పరమపదాన్ని చేరుకోవాలి. అంతేగాని ఇంకొక దైవము కాదు, మాదే దైవం అనేటి వాళ్ళు పరమ మూర్ఖులు తప్ప జ్ఞాన స్వరూపులు కాదు. కనుక ఏ మతం వారైనా తెలుసుకొని ఆయా మత గ్రంథాలను ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలని ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మములతో తెలియజేసుకున్నాం. పెద్దలు ఉన్నారు తెలియజెప్పిన వాళ్ళు, కానీ ఈ మధ్యన యూట్యూబ్ మాధ్యమాల్లో అనేకమైనటువంటి తప్పుద్రోవ పట్టించే మాటలు పదజాలాలు వెలువడుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ తెలియజేసుకోవాలి.